శ్రీధరా శివశక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. దేవాయుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ శరవణభవాయ నమః. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిగా ప్రసిద్ధి చెంది ఉన్నది. ఈ రోజున సుబ్రహ్మణ్యారాధన విశేష ఫలాన్ని ఇస్తున్నదని సర్వశాస్త్రములు చెప్తున్నటువంటి విషయం. సుబ్రహ్మణ్య తత్వము వేదముల్లోనూ పురాణాల్లోనూ ఇతిహాసాల్లో కూడా వ్యాప్తమై మనకు కనబడుతున్నది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తత్వము. పైగా సుబ్రహ్మణ్య జనన గాథ కానీ పట్టాభిషేక గాథ కానీ ఒక పురాణంలో ఉన్నట్టు ఇంకొక పురాణంలో లేదు. ఇది పరస్పర విరుద్ధమని కాదు, వివిధ కోణాలతో సుబ్రహ్మణ్య తత్వాన్ని చూపించాలని మహర్షి యొక్క ప్రయత్నం. అయితే సుబ్రహ్మణ్యుడు అంటే శివపార్వతుల కొడుకు అనేది సామాన్యులకు కూడా తెలిసిన విషయం. అయితే అంత మాత్రమే లేదు సుబ్రహ్మణ్య తత్వము. సామాన్యులకి భగవత్తత్వాన్ని చేరిక చేయడం కోసమని ఈ భార్య భర్త పుత్రులు అనే కల్పన జరుగుతుంది. కానీ నిజానికి తత్వస్వరూపం. అలాగని సుబ్రహ్మణ్యుడు శివపార్వతుల పుత్రుడిగా ఆరాధించకూడదని కాదు, అది ఉపాసనాపరంగా అలా ఆరాధిస్తే ఒక ఫలితం ఉన్నది. కానీ ఇందులో తత్వాన్ని మనం పరిశీలించాలి. శివశక్తులు తనయుడు అనే దాని అర్థాన్ని చూస్తే ఈ జగత్తంతరికి కారణమైన పరమాత్మ శివుడు, ఆయన యొక్క శక్తి అమ్మవారు. ఈ శివుని యొక్క శక్తితోనే విశ్వమంతా ఏర్పడింది. శక్తి లేనప్పుడు కేవలం శివుడి ద్వారా సృష్టి జరగదు. అలాగే శక్తి కూడా శివుణ్ణి ఆశ్రయించకుండా సృష్టి చేయలేదు. అలాగే శివశక్తుల వల్లనే జగమంతా కలిగినది. ప్రతి దానిలోనూ శివశక్తి స్వరూపమే ఉన్నది. మన శివుడు శక్తి అని పేరు పెట్టినప్పటికీ కూడా పరమేశ్వరుడు ఆయన యొక్క శక్తి అని భావిస్తే చాలు. ఈ శక్తితో ఏర్పడిన ఈ ప్రపంచమంతా ఎంత ఉన్నది అంటే పరమాత్మ ఎటువంటి వాడనేది మన ఊహకు కూడా అందదు. అది అవ్యక్తము అని అంటాం. శక్తి ఉంటేనే వ్యక్తమవుతుంది. ఒక పెద్ద సంగీత విద్వాంసుడు తన పాడగలిగే శక్తిని బయటకు చూపించినప్పుడే ఈయన సంగీత విద్వాంసుడు అని తెలుస్తుంది. అలాగే పరమేశ్వరుడు తన శక్తిని వ్యక్తం చేసినప్పుడే ఈయన ఈశ్వరుడు అని మనకు తెలుస్తుంది. అలాగే వ్యక్తమైతే శక్తి, అవ్యక్తంగా ఉంటే శివుడు అన్నారు. వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతు మహేశ్వరం. ఇలా అవ్యక్త వ్యక్త రెండు తత్వములు వచ్చాయి. ఆ తర్వాత ఆ రెండిటి నుంచి జగత్ అనేది ఏర్పడినది. అవ్యక్త వ్యక్త తత్వములే జగత్తంతా వ్యాపించి ఉన్నాయి. అలా ఏర్పడిన ఈ ప్రపంచాన్ని మనం పరిశీలిస్తే, మనం ఉన్న చోటు నుండి జగత్తుని పరిశీలిస్తే ఈ జగత్తంతా కూడా 6 దిక్కులలో వ్యాపించి ఉన్నది. 4 దిక్కులు పైన క్రింద కలిపితే 6 దిక్కులు. కనుకనే శివశక్తి ఈ 6 దిక్కుల్లో వ్యాపించిపోయి ఉన్నది. ఈ 6 దిక్కుల్లో వ్యాపించిన శివశక్తిని ఒక్కటిగా చూడగలగాలి. అదే 6 ముఖాల సుబ్రహ్మణ్య స్వరూపము. సుబ్రహ్మణ్యుడు అంటేనే శివశక్తుల ఏకరూపము. అందులో శివతత్వము శక్తితత్వము కలిసి ఉన్నాయి. అందుకే శివుడికి 5 ముఖాలు, అమ్మవారికి 1 ముఖం, కలిపితే 6 ముఖాలయ్యాయి. ఈ 6 ముఖాల వాడు సుబ్రహ్మణ్యుడు, శివశక్తుల ఏకస్వరూపము. ఇలా మనం ఆరాధించినప్పుడు అవ్యక్తమై వ్యక్తమైన అనంతమైన శివశక్తి తత్వాన్ని మనం అందుబాటులోకి తెచ్చి ఆరాధించిన ఫలితం లభిస్తున్నది. పైగా యజ్ఞపరంగా ఈ సుబ్రహ్మణ్య తత్వానికి విశేషమైన ప్రాధాన్యం ఉన్నది. యజ్ఞస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. కనుకనే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తున్నది. ఇది మనం గమనించినట్లయితే యజ్ఞముల ద్వారా దేవతలకు బలం కలుగుతుంది. యజ్ఞములు కానీ క్షీణిస్తే దేవతల బలం క్షీణిస్తుంది. అందుకే రాక్షసులు దేవతలను దెబ్బతీయడానికి ముందు యజ్ఞాలను దెబ్బతీస్తారు. యజ్ఞం వల్ల దేవతలు పుష్టి చెందుతారు. అప్పుడు వారి వల్ల ప్రపంచం పుష్టి చెందుతుంది. కనుక దేవతలను భగవంతుని నియమించి యజ్ఞముల ద్వారా మీరు పుష్టి పొంది తృప్తి పొంది తద్వారా యజ్ఞములు చేసిన వారిని తృప్తిపరచండి, పుష్టిపరచండి అని చెప్పారు. కనుకనే దేవతలకి మనకి మధ్యన మాధ్యమం ఏది అంటే యజ్ఞములు అని. యజ్ఞాన్ని మనం పరిశీలిస్తే ఈ యజ్ఞశక్తి ద్వారా ఏమవుతున్నదంటే దేవతలకి బలం లభిస్తున్నది. ఈ దేవతలు అనేక మంది ఉన్నారు. ఈ అనేక మంది అయిన దేవతలందరికీ కూడా బలాన్ని ఇచ్చేటువంటి ఆ యజ్ఞస్వరూపుడైన అగ్నితేజమే దేవసేనాపతి అని చెప్పబడుతున్నది. అందుకే తారకాసురుడి చేత బాధలు పడుతూ దేవతలందరూ చల్లా చెదరయ్యాక సుబ్రహ్మణ్యుని వల్లనే తిరిగి వాళ్ళందరికీ కూడా బలం వచ్చింది. దేవతలందరినీ సేనలుగా చేసుకున్నాడు ఆయన. ఈ పట్టాభిషేక ఘట్టాన్ని మహాభారతం వర్ణిస్తున్నది. సర్వదేవతలు వారి వారి యొక్క గణములన్నింటినీ కూడా సుబ్రహ్మణ్య స్వామికి అప్పచెప్పారు. ఎందుకంటే అసుర శక్తుల యొక్క పరాక్రమం చేత మాలో బలం తగ్గింది, మాకు నువ్వే బలం ఇవ్వాలి అని. అప్పుడు సుబ్రహ్మణ్యుడు వాళ్ళందరినీ తీసుకువచ్చి బలాన్ని ఇచ్చాడు. అంటే ఒక కలెక్టివ్ ఫోర్స్ని తయారు చేశాడు. తద్వారా ఏం జరిగింది? అసుర శక్తులు నాశనం జరిగింది. అలాగే ప్రపంచాన్ని దెబ్బతీసే చెడు శక్తులే అసుర శక్తులు. అవి విజృంభించినప్పుడు వాటిని దెబ్బతీయాలంటే మేలు కోరేటువంటి మంచి శక్తుల్ని సమీకరించి వాటికన్నిటినీ బలాన్నిచ్చి నడిపే ఒక నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు సుబ్రహ్మణ్యుడు.
కనుకని సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల నాయకత్వ లక్షణాలు వస్తాయి. మంచిని బలమిచ్చి ముందుకు నడిపించే శక్తే సుబ్రహ్మణ్యుడు. అందుకే రామచంద్రమూర్తి అసుర సంహారానికి బయలుదేరేటప్పుడు సుబ్రహ్మణ్య కథ విశ్వామిత్రుడు చెప్పాడు. దీనిలో ఆంతర్యం ఏంటంటే ఈ రామచంద్రమూర్తి కూడా సుబ్రహ్మణ్య వలనే దైవాంశ సంభూతులైనటువంటి సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వారందరినీ సమీకరించుకుని అసుర స్వరూపులైనటువంటి రావణాదుల్ని శిక్షించాడు. అదేవిధంగా కృష్ణ పరమాత్మ కూడా దైవాంశ సంభూతులైన పాండవులు మొదలైన వారందరినీ సమీకరించుకుని అసురాంశతో పుట్టినటువంటి రాజులందరినీ సంహరించాడు. అక్కడ కృష్ణతత్వము, ఇక్కడ రామతత్వము, ఇందులో సుబ్రహ్మణ్య తత్వము మూడు ఒక్కటే. అది అసుర సంహారం. ఎప్పుడైనా సరే మంచికి బలం కావాలి, మంచికి బలం ఇచ్చే నేత కావాలి. ఆ నేత సుబ్రహ్మణ్యుడు. అందుకే సేనాపతి అన్నారు ఆయన్ని. దేవసేనాని అని పేరు. సేనాని రగ్ని జన్మాచ అనే నామాల్లో ఉన్నాయి. పై కృష్ణ పరమాత్మ గీతలో సేనానీనాం అహం స్కందాహ అన్నాడు. సేనానుల్లో నేను స్కందుణ్ణి అన్నాడు. సుబ్రహ్మణ్యుడు కొన్ని పేరుల్లో స్కందుడు అని ఒక పేరున్నది. స్కంద అంటే జారి వచ్చినవాడు అని ఒక అర్థం. అదేవిధంగా స్కంద అంటే శత్రువుల్ని ఎండించువాడు అని ఒక అర్థం. శత్రువుల బలాన్ని తొలగించేవాడు కనుక స్కందుడు. ఇక జారి వచ్చినవాడు అనే అర్థం మనం గమనించినట్లయితే పరమాత్మ సృష్టికి అతీతంగా ఉన్నాడు, కానీ తన శక్తితో ఈ సృష్టిగా వచ్చాడు. సృష్టి ఆయన క్రింద ఉన్నది కనుక సూర్యభగవానుడు తన కిరణాలతో నేల మీదకు వచ్చినట్లుగా పరమాత్మ కూడా తన శక్తితో ప్రపంచంలోకి వ్యాపించాడు. అలాగే తన శక్తితో క్రిందికి వచ్చి జారి పడ్డట్లుగా వచ్చాడు కనుక ఆయనకు స్కందుడని పేరు వచ్చింది. పైగా కథలో ఏం చెప్తారంటే శివుని యొక్క తేజస్సు పార్వతీదేవి ప్రేరణ ద్వారా వెలికి వచ్చి ముందు అది భూమిపై పడిందని, భూమి దాన్ని భరించలేక ప్రార్థిస్తే అగ్నిదేవుడు వాయు సహాయంతో దాన్ని తీసుకుని క్రమంగా ఆకాశ మార్గంలోకి వెళ్ళాడని, వాళ్ళు కూడా భరించలేనప్పుడు దివ్యములైన గంగాజలంలో నిక్షిప్తం చేశారని, అప్పుడు ఆ గంగ కూడా భరించలేక బ్రహ్మదేవుని ప్రార్థిస్తే శరవణము అని ఒక రెల్లు తుప్పుని తయారు చేశాడు బ్రహ్మదేవుడు. ఇది తపోజనితమైన ఒక ప్రత్యేక అగ్నితో తయారైంది. దానిలో ఈ తేజం ఉంచబడింది, శివ తేజస్సు. అది క్రమంగా 6 ముఖాలతో 12 చేతులతో ఆవిర్భవించిందని కథ. ఇందులో మనం గమనించినట్లయితే పంచభూతాలు చెప్పబడ్డాయి. ఆ తర్వాత శరవణం చెప్పబడింది. ఈ శరవణం అనేది జ్ఞానశక్తి స్వరూపం. ఈ పంచభూతముల్లోని శివశక్తి వ్యాపించి క్రమంగా జ్ఞానమునందు నిక్షిప్తం చేయబడింది. అప్పుడు అది సంపూర్ణమైన రూపంతో గోచరించింది. దీనిలో చెప్తున్న అర్థం ఏంటి? ఒక అద్భుతమైన సృష్టి రహస్యం ఇందులో ఉంది. ఈశ్వర శక్తి పంచభూతముల ద్వారా వ్యాప్తమై జ్ఞానరూపంగా ఏకమై గోచరిస్తున్నది అని చెప్పడం. ఇది మన శరీరంలో కూడా మూలాధారం నుంచి విశుద్ధ చక్రం వరకు పంచభూత చక్రములు ఉన్నాయి. ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చేటప్పటికల్లా బుద్ధిని నియంత్రించే జ్ఞానచక్రం ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రమే శరవణము. అక్కడ ఉద్భవించే శివశక్తి స్వరూపమే శరవణ భవుడు అని. శరవణము, వనము అంటే తుప్ప అని, అడవి అని అర్థం ఉంది. శర అంటే రెల్లు, శరవణము. రకారం ఉన్నప్పుడు నకారం నకారం అవుతుందని శాస్త్రం. అందుకే వనము కాస్త వనం అయింది, శరవణం. భవ అంటూ ఉద్భవించిన వాడు శరవణ భవ అని. అందుకు ఈ 6 అక్షరాలు ఒక మహామంత్రం. ఇది గుర్తుపెట్టుకోవాలి. శరవణ భవ నిరంతరం ఎవరైతే జపిస్తారో వారికి తెలియకుండానే కుండలిని జాగరణ జరుగుతుంది. ఆ కుండలిని స్వరూపుడే సుబ్రహ్మణ్యుడు. మొత్తం 5 చక్రాలు, పైన ఉన్న 6 చక్రము. ఈ రెండింటి ద్వారానే మహాకైలాసంలోకి ప్రవేశిస్తాం. మహాకైలాసం అంటే సహస్రారం, అది శివశక్తి స్థానం. ఆ శివశక్తుల పుత్రుడే సుబ్రహ్మణ్యుడు. కనుకనే మన శరీర చక్రంలో ఉన్న యోగ రహస్యమంతా కూడా ఈ శివశక్తుల పుత్రుడు అనే దానిలో ఉన్నది. ఇలా మనం పరిశీలిస్తే బయట ప్రపంచంలో వ్యాపించినటువంటి శివశక్తి 6 దిక్కుల్లో ఉన్నది కనుక శరవణ భవ, 6 దిక్కులు, 6 ముఖములు. అదేవిధంగా మనలో కూడా సరిగ్గా ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞాచక్ర స్థానంలో జ్ఞానస్వరూపుడే సుబ్రహ్మణ్యుడు భాషిస్తున్నాడు. ఇలా భావించి శరవణ భవ, ఈ 6 అక్షరాలు కూడా లఘువులు, ఒకే స్వరంతో కూడి ఉంటాయి. ఈ ధ్వని, వీటి వల్ల వచ్చే ప్రకంపనలు మనలో దివ్యశక్తుల్ని జాగృతి చేస్తాయి. పైగా మనలో ఉన్న పాపబంకిలాల్ని, దుఃఖాల్ని కూడా పోగొట్టగలిగే శక్తి శరవణ భవ అన్న 6 అక్షరాల మంత్రానికి ఉన్నది. ఇది దివ్య మంత్రం. ఇది ఒకప్పుడు అరుణగిరినాథుడైన మహానుభావుడికి సాక్షాత్ సుబ్రహ్మణ్యుడే నోటి మీద ఈ అక్షరాలను రాసేట. దానితో అతడు గొప్ప జ్ఞాని అయ్యాడు. ఇలా ఎందరెందరో ఈ 6 అక్షరాల మంత్రం వల్ల మహా పండితులైనట్టు, జ్ఞానులైనట్టు శాస్త్రం చెప్తున్నది. కనుక జ్ఞానాధిదేవత సుబ్రహ్మణ్యుడు. అందుకని చేతిలో ఉన్న బల్లెము నిశితమైన, అంటే పదునైన జ్ఞానానికి గుర్తు. అది శివజ్ఞానము. ఆ శివజ్ఞానమే ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుధము. అదేవిధంగా స్వామి యొక్క స్వరూపం జ్ఞానమే కాకుండా వంశవృద్ధికరుడు. ఆయన పేరే కుమారుడు. అందరికీ కుమారుడట. ఎందుకంటే అగ్ని, జలము, వాయువు వీరందరూ కూడా ఆయన ధరించి మా పుత్రుడు అన్నట్టు రూపం తయారయ్యాక అందరికీ, పార్వతీదేవికి, శివునకు, అగ్నిదేవుడికి. అందుకే ఆయన పేరుల్లో ఆయనకు ఆగ్నేయుడని పేరుంది. అగ్నికి పుత్రుడు. ఎందుకంటే యజ్ఞాగ్ని నుంచి ఆయన శక్తి ఉత్పన్నమవుతుంది కనుక ఆగ్నేయుడని పేరుంది. యజ్ఞాగ్ని ఎవరో కాదు, సాక్షాత్ శివస్వరూపమే. దేవతలకు పుష్టి కలిగించడం కోసమే యజ్ఞ రూపంలో శివుడు వచ్చాడు. అది యజ్ఞాగ్ని.
యజ్ఞాగ్ని యందు వేసేటువంటి ఆజ్యము, సోమము, రసము అది అమ్మ రూపం. ఈ రెండిటి వల్ల ఉత్పన్నమైనటువంటి యజ్ఞరూపమైన దేవతాశక్తులే సుబ్రహ్మణ్యుడు. అందుకే యజ్ఞాగ్నిహోత్రము, ఈ సోమము, దీనికి సంకేతంగా మనం షట్కోణ ముద్ర వేస్తాం. షట్కోణంలో ఊర్ధ్వకోణము పైకి వెళ్తూ ఉంటుంది, క్రిందికి వస్తున్న కోణం ఒకటి. ఈ రెండిటి కలయికల వల్ల షట్కోణం ఏర్పడుతుంది. అలాగా పైకి వెళుతున్న త్రికోణం శివస్వరూపము, క్రిందికి వస్తున్న త్రికోణం శక్తి స్వరూపము. ఈ రెండిటి వల్ల ఏర్పడ్డ షట్కోణం సుబ్రహ్మణ్య స్వరూపము. ఇందులో మనం ఒక షట్కోణాన్ని వేసుకుని ఈ షట్కోణంలో క్రమంగా క్రింది ఉన్నటువంటి కోణంతో మొదలుకొని, అంటే క్రిందికి కనబడే త్రికోణంతో మొదలుకొని గడియారపు దిశగా ప్రదక్షిణ మార్గంలో మనం శ ర వ న భ వ అని 6 త్రికోణాల్లో రాసుకుంటే చాలు యంత్రం తయారవుతుంది. ఆ మధ్యలో ఉన్న బిందువు ప్రణవస్వరూపమే. ఇలా మనం 6 అక్షరాల్ని ఆ త్రికోణంలో రచించుకుని దాన్ని మనం ఆరాధించుకున్నా ఒక పెద్ద యంత్రశక్తి లభిస్తున్నది. అలా శరవణభవ మాటలోనే ఇంత విశేషం కనిపిస్తున్నది. పైగా శరవణభవుడు జ్ఞానాధిదేవత, వంశవృద్ధికి ఆయన కారకుడు, అదేవిధంగా శక్తికి ప్రధానమైన దేవత, యోధ శక్తికి, ప్రతాపానికి ఆయన ప్రతీక. ఇలా అన్ని విధములకు కూడా జ్ఞానానికి, వంశవృద్ధికి, విద్యకి, ప్రతాపానికి అధిదైవమైన శివశక్తి స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడికి నమస్కరిస్తూ, పైగా బ్రహ్మం అనగా వేదము, ధర్మము, జ్ఞానము, వాటిని సుష్ఠుగా రక్షించువాడు గనుక సుబ్రహ్మణ్యుడు. అటువంటి స్వామికి నమస్కరిస్తూ సర్వం శ్రీ శరవణ భవ చరణారవిందార్పణమస్తు.